హలో గైస్, ఇప్పుడు నేను చికెన్ తింటున్నా. వాడేమో ఆడ ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నేమో బయటికి పోయినారు. అంటే ఏడుకోపోయినారు నాకు కూడా తెలీదు. వాళ్ళు బయటకు పోయినారు, ఏడికి పోయినారో నాకు తెలీదు. నేనైతే ఈడ తింటా అంటే వాడు నిద్రపోయేవాడు లేచి ఏడుస్తున్నాడు. రీజన్ లేదు, ఎందుకు ఏడుస్తున్నాడో రీజన్ లేదు. అన్నం పెడదామంటే తినాడు, తినాలనుకునే తినలేడు. ఎందుకంటే బొచ్చు తీయలేదు. ఇంకా వాడికి బొచ్చు తీస్తే అప్పుడు తింటాడు. జుడు చికెన్ మీదనే కళ్ళు ఉన్నాయి వాడికి. నేను ఎందుకు స్నాప్ పెట్టినానంటే అంటే నా ఫేస్ నల్లగా ఉంది. నేను అసలు బాగాలేను. ఇప్పుడు స్నానం కూడా చేయలేదు. అందుకు అమ్మా అసలు స్నానం చేయలే అనుకోకండి. చేసిన ఎప్పుడు నిన్న నైటు ఈరోజు చేయలా. నిన్న మధ్యాహ్నం చేసిన. చూడు చికెన్ మీదనే కళ్ళు ఉన్నాయి. పాపం తినకూడదు. హాయ్ చెప్పు హాయ్. అది వెనకాల అది పడుతుంది అనమాట. వీడి కళ్ళు చూడండి, దెయ్యం కళ్ళు ఉన్నట్టున్నాయి. అమ్మ నాన్న ఆడిపోయినారు, వాళ్ళు భూమి పోయినారనమాట. అడుగుపోయినారు. అయితే తినేటప్పుడు మనశాంతికి కూడా తినలేను వీడుంటే పక్కన. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న భూమి పోయినారంట. ముద్దు పెట్టురా. ఫ్లయింగ్ కిస్ వాళ్ళకి నాకు పెట్టాడంట. నేను ఎందుకు చూసుకోవాలి ఇప్పుడు? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాడు వీడు. ఆ రోజు నిన్న 8కి ఎక్కితే ట్రైన్, ఈరోజు మార్నింగ్ 6కి దింపింది ట్రైను. కాదు, ఎన్ని దింపిందో నాకు కూడా తెలీదు. వాళ్ళ అమ్మమ్మ మెసేజ్ చేసింది, వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేస్తుంది. ఓకే బాయ్. ఇంకా వీడికి కూడా తినిపేయాలి, యుద్ధం చేయాలి.